మెదక్ జిల్లాలో పర్యటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చర్చ్ 100 ఏళ్లైన సందర్భంగా ఈసారి వేడుకలు మరింత కలర్ఫుల్ గా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ల ఆశీర్వచనం తీసుకున్నారు సీఎం. ఇక అంతకు ముందు 7 పాయలలో వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్, మంత్రులు పొంగులేటి, దామోదర రాజనరసింహ ఈ ఆలయ పూజల్లో పాల్గొన్నారు. నేతలకు 7 పాయల వనదుర్గ అమ్మవారి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇవాల్టి టూర్లో 750 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 250 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 210 కోట్లతో పారామెడికల్ కాలేజ్ పనులు ఇందులో భాగంగా చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్ను కూడా అందించారు సీఎం. ఆ తర్వాత హైదరాబాద్కు పయనమయ్యారు. మంత్రులు మా ప్రియులు అందరికీ ఈరోజు దేశంలోనే గొప్ప చర్చ్గా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మన మెదక్ చర్చ్ కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ చర్చ్కి నాకు గొప్ప అనుబంధం ఉన్నది. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని